ఇది శ్రీజీ ఫామ్ అని చెప్పేసి ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి 50 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఇక్కడే వీళ్ళు డ్రోన్ ఫ్లయింగ్ అదంతా నేర్పిస్తూ ఉంటారు. ఇది నా డే 1. ఇది బ్యాటరీ. ఇప్పుడు దీన్ని తీయాలంటే స్లైడ్ చేయాలి, ఇటువైపు ప్రెస్ చేయాలన్నమాట. అంటే ఇక్కడ ఉంది కదా ఇప్పుడు డ్రోను, ఇక్కడ నుంచి ఈ షేప్లో ఎట్లా పైకి తీసుకెళ్తాం అదొకసారి చేద్దాం. బాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అయితే మీకు థంబ్నెయిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది, అదే మన డ్రోన్ పైలట్ లైసెన్స్ కోసం ఢిల్లీ వెళ్తున్నాను అనమాట. ఇప్పుడు ఆటోలో ఉన్నాను. యాక్చువల్లీ మీకు తెలుసు కదా నేను నాసిక్లో ఉంటానని చెప్పేసి. ఇప్పుడు నాసిక్ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను. 6:59 అవుతుంది, 8th మార్చ్. ఫ్లైట్ వచ్చేసి 9కి అనమాట. చాలా టైం ఉంది. ఇక్కడ నుంచి ఓదార్ ఎయిర్పోర్ట్కి వెళ్ళేసరికి మనకి ఆల్మోస్ట్ 7:45, 8 అవ్వచ్చాము. ఓన్లీ ఒక క్యాబిన్ బ్యాగే తీసుకొని వస్తున్నాను. నాసిక్ నుంచి ఫ్లైట్ ఎక్కి 1 అవర్ అవుతుంది. ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది. 9కి ఎక్కాను. మధ్యలో ఒక పవర్ న్యాప్ వేసాను, ఒక 1 అవర్. చూద్దాం, ఒక 1 అవర్ పట్టింది. 11:10కి యాక్చువల్గా ల్యాండింగ్. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో అయితే దిగాను. టైం వచ్చేసి ఇప్పుడు 11:17 అయింది. ఇప్పుడు నేను ఇన్స్టిట్యూట్ దగ్గరికి వెళ్ళాలంటే 50 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. అయితే మీకు డీటెయిల్స్ చెప్పలేదు కదా, నేను మీకు చెప్తాను ఒకసారి. నేను ఇన్స్టిట్యూట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత, ఇన్స్టిట్యూట్ ఇక్కడ దగ్గర నుంచి, ఇన్స్టిట్యూట్ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి 50 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడే లొకేషన్ అడిగాను, చూద్దాం. మెట్రో కోసం చూడాలా. చెప్పడం మర్చిపోయాను కదా, నేను టెర్మినల్ 2లో దింపాడు అనమాట. మననే టెర్మినల్ 2లో దింపాడు. టెర్మినల్ 3లో మెట్రో ఉంది. మీకు చూపిస్తా చూడండి. ఇక్కడ సైన్ బోర్డు కూడా ఉంది, మనకి ఇబ్బంది లేదు. 6 to 8 minutes వాక్ అని చూపిస్తున్నాడు. టెర్మినల్ 3లో ఉంది. ఇప్పుడు మనం టెర్మినల్ 2లో ఉన్నాం. అక్కడ ఉంది మెట్రో. ఆ మెట్రోకి వెళ్ళి నేను ఎల్లో లైన్ పట్టుకోవాలి. अभी आप T3 पे हो। T3 से नई दिल्ली जाओगे। नई दिल्ली से फिर आपको येलो लाइन पकड़नी पड़ेगी। तो येलो लाइन यहाँ से बैठोगे तो ये आके यहाँ पे ही गुड़गांव है। अच्छा, पूरा घूम फिर के जा रहे हैं फिर? हाँ, ये घूम के जाना होगा, तो इसमें टाइम ज़्यादा लगेगा। ठीक है, तो ये तो यही तो है। हाँ, यहीं पे है। तो यही तो बता रहा हूँ, यहाँ से यहाँ तो जाना है। हाँ, यही बोल रहा हूँ कि आप यहाँ चले जाओ। यहाँ से आपको मात्र 10 मिनट लगेगी। ఇప్పుడు మనం యశో భూమి దగ్గరికి వెళ్ళాలి. అది ప్లాట్ఫామ్ నెంబర్ 2 అని చెప్పేసి చూపిస్తున్నాడు. న్యూఢిల్లీకి వెళ్ళాలనుకుంటే ప్లాట్ఫామ్ నెంబర్ 3. ఇట్లా ఉన్నాయి 2, ప్లాట్ఫామ్ నెంబర్ 2, ప్లాట్ఫామ్ నెంబర్ 3 అన్నీ కూడా అటు సైడే ఉన్నాయి. ఇప్పుడు ఇటు నుంచి సెక్యూరిటీ చెక్లోంచి వెళ్ళాలి. ఇదిగోండి టికెట్ తీసుకున్నాను నేను. ఈ టికెట్ తీసుకొని అటు వెళ్తామే. ఓపెన్ అయిందిరా నాయన, ఓపెన్ అయింది. ఇంకొక ఫ్లోర్ దిగుతున్నాము. ఇది నాకు తెలిసి 2 ఫ్లోర్ల కిందకు వచ్చా. ఇది 3వ ఫ్లోర్ అనమాట. 3 ఫ్లోర్ల కిందకు వచ్చినట్లు లెక్క. ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి అయితే వచ్చేసాను. ద్వారకా 25కి ఇక్కడే ట్రైన్ వచ్చిందంటే. ఇది చూడండి, ఇది మొత్తం గ్లాస్తో క్లోజ్ అయ్యి ఉంది. ఇదంతా గ్లాస్తో క్లోజ్ అయ్యింది చూడండి. ప్లాట్ఫామ్ నెంబర్ 3 అక్కడికేమో న్యూఢిల్లీ వెళ్ళే ట్రైన్ వస్తుంది. డైరెక్ట్ ఢిల్లీ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోద్ది అనమాట. అది మనం ఎప్పుడైనా ఎయిర్పోర్ట్కి వచ్చి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్కి వెళ్ళాలనుకుంటే మనకి ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా ట్రైన్ ఉంది. ఇండియా మొత్తంలో ఓన్లీ ఢిల్లీలోనే ఉంది మనకి డైరెక్ట్ ఎయిర్పోర్ట్ నుంచి రైల్వే స్టేషన్కి మెట్రో.
ఇప్పుడు అది మెట్రో వచ్చింది చూడండి, చూపిస్తా. అది న్యూఢిల్లీ వెళ్ళే మెట్రో అనమాట. మన మెట్రో ఇంకా రాలేదు, మనది ప్లాట్ఫామ్ నెంబర్ 2. ఇది గేట్ ఎక్కడైతే ఓపెన్ అవుతుందో అక్కడ ఇట్లా నెంబర్లు ఉన్నాయి, PSG 6 అట్లా అని చెప్పేసి నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు రూట్ మ్యాప్ కూడా ఉంది. ఎయిర్పోర్ట్ టెర్మినల్ 3 నుంచి నేను ఇప్పుడు ద్వారకా 25కి టికెట్ తీసుకున్నాను. మన మెట్రో కూడా వచ్చేసింది. ఇదైతే బాగా 3 ఫ్లోర్ల కింద ఉంది. ఇది అంటే అంత లోతులో ఉందో చూడండి. ఇది ఈ ద్వారకా వెళ్ళేది. నెక్స్ట్ స్టాప్ ద్వారకా 21 అని చెప్తున్నాడు. మనం ద్వారకా 25 చేయాలి. అంటే ఈ మెట్రో ద్వారకా 25 లాస్ట్ స్టాప్. ఇది వచ్చేసి న్యూఢిల్లీ నుంచి వస్తుంది. వాళ్ళ ఆఫీస్ వచ్చేసి ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఒక 15 కిలోమీటర్స్ ఉంది యాక్చువల్గా. కాకపోతే ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, నువ్వు డైరెక్ట్గా ఫ్లయింగ్ జోన్ దగ్గరికి వెళ్ళిపో, ట్రైనింగ్ ఏరియా దగ్గరికి అని చెప్పేసి నాకు లైవ్ లొకేషన్ అది అని చెప్పేసి లొకేషన్ పంపించారు. ఇంకా అందుకని చెప్పేసి ఫస్ట్ ఎయిర్పోర్ట్ నుంచి ద్వారకా 25 టెర్మినల్కి ఏమో మెట్రోలో వచ్చాను. తర్వాత ఇప్పుడేమో ఈ ఊబర్ బుక్ చేసుకొని ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఆ సోహనా అనే ప్లేస్కి వెళ్తున్నాను. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మిగతా డీటెయిల్స్ చెప్తాను. ఇది శ్రీజీ ఫామ్ అని చెప్పేసి ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి 50 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఇక్కడే వీళ్ళు డ్రోన్ ఫ్లయింగ్ అదంతా నేర్పిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఇది నా డే 1. జస్ట్ ఇప్పుడే లంచ్ కంప్లీట్ చేసి వచ్చాను. ఆఫీస్లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి ఇప్పుడు మనం ఇక్కడ ఈ ఫ్లయింగ్ జోన్ దగ్గరికి వచ్చాను. ఇదే ఫ్లయింగ్ ఏరియా అనమాట. మీకు చెప్తానన్నా కదా డీటెయిల్స్ ఏంటి అనేది. ఈ ఇన్స్టిట్యూట్ పేరు వచ్చేసి ఫ్లాప్ 1. ఈ ఇన్స్టిట్యూట్ పేరు వచ్చేసి ఫ్లాప్ 1 అనమాట. ఇది ఢిల్లీ బేస్డ్, వీళ్ళు నేర్పిస్తూ ఉంటారు. అది నేర్చుకోవడానికి వచ్చాను. ప్లస్ దాంతోపాటు మనకి లైసెన్స్ కూడా వచ్చింది. అంటే మనకి 2 పనులు అవుతాయి. దాని గురించి వచ్చింది ఇక్కడికి నేర్చుకుందాం అని చెప్పేసి. ఇది వచ్చేసి ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మొత్తం 5 డేస్ అనమాట. అందులో 2 డేస్ ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి. మిగతా 3 రోజులు మనం ఇట్లా ఫీల్డ్లోకి వచ్చి అంటే చాలా ఉన్నాయి మన ఇండియాలో, వరల్డ్ అని ఉన్నాయి. ఈవెన్ మన గుంటూరులో కూడా ఉన్నాయి. లాంగ్ ఫామ్ ఉంది కదా గుంటూరులో, అక్కడ కూడా మనకి నేర్పిస్తారు. అక్కడ 12 డేస్ అనమాట ట్రైనింగ్. ఇక్కడ ఓన్లీ 3 డేసే ట్రైనింగ్. ఇప్పుడు టైం వచ్చేసి 3:46 8th మార్చ్. అంటే ఇదే డే 1 మనకి. జస్ట్ మనం ఆఫ్టర్నూన్ వచ్చాం. ఆఫ్టర్నూన్ వచ్చేసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని లంచ్ అదంతా చేసేసుకొని ఫీల్డ్లోకి వచ్చేసారు. ఈరోజు డే 1 రోజు సార్ ఏమన్నాడంటే, ఈ సిమ్యులేటర్ మీద ట్రై చేయి. ఇది సిమ్యులేటర్ సిస్టమ్ మీద ఇదిగో చూడండి, ఇది కంట్రోల్. కిందకి తీసుకొస్తున్నాను చూడండి. ఇప్పుడు దీన్ని ఏంటంటే ల్యాండింగ్ జోన్కి తీసుకొచ్చి ల్యాండ్ చేయాలి. ఇప్పుడు ఇది నా వైపుకి తీసుకురావాలన్నమాట డ్రోన్ని. కనిపిస్తుందా మీకు? క్లోజప్ పెడతాను. ఇప్పుడు దీన్ని ఇట్లా వెనక్కంటే ముందుకు వస్తుంది. ఈరోజు ఇంకా ఇదే చూద్దాం. అంటే సరే ఏమనంటే నీకు ఆల్రెడీ ఐడియా ఉంది కదా, డ్రోన్ అది ఎగరేస్తున్నావు కదా, ఊరికే జస్ట్ ప్రాక్టీస్ కోసం సిమ్యులేటర్ మీద చెయ్యి, చూద్దాం మరి సాయంత్రం వరకు ఫీల్డ్కి తీసుకెళ్ళామని చెప్పిస్తాను. నాకంత ఐడియా లేదు. ప్రస్తుతానికైతే సిమ్యులేటర్ మీద కూర్చొని ప్రాక్టీస్ చేస్తూ ఉండని చెప్తారు. అదే చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు డే 2. యాక్చువల్గా నిన్న సిమ్యులేషనే చేయించారు. సిమ్యులేటర్ మీద మీకు నేను చూపించాను కదా, ఆ సిమ్యులేటర్ మీదే చేయించారనమాట.
ఈరోజు యాక్చువల్గా డ్రోన్ ట్రైనింగ్ అనేది యాక్చువల్గా ఈరోజు స్టార్ట్ అవుతుంది. డే 2 డే 3 ఇంకా 2 రోజులు ఉంటుంది. ఈరోజు రేపు ఉంటుంది. అది కూడా అక్కడ ఉంది నా డ్రోను. ఇప్పుడు నేను ఎగరాల్సిన డ్రోను. కొంచెం దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు. ఇదే నేను ఎగరేసే డ్రోన్ అనమాట. ఇక్కడ మీకు ఎదురు కనిపిస్తుంది కదా, ఇది ముంబై ఢిల్లీ ఎక్స్ప్రెస్ వే, సమృద్ధి హైవే అంటారు కదా, అది ఇది. అంటే ఇటు వెళ్ళిపోతే మనం ముంబై వెళ్ళిపోతాము. ఇటువైపు ఢిల్లీ ఉందన్నమాట. क्या करना है कमेंट दीजिए. आप करो पिच फॉरवर्ड. कंट्रोल द स्पीड. ज्यादा स्पीड पे नहीं. ఈరోజు డే 3. ఈరోజే లాస్ట్ అనమాట. ఇంకా అంటే జస్ట్ ఒక 1 hour 2 hours ఇదే డ్రోన్ నేను ఎగరేసే డ్రోను. ఈ డ్రోన్ ఎగరేసి ఇంకా మనం సర్టిఫికేట్ తీసుకోవటమే. అయితే ఈరోజు మీకు నేను బ్యాటరీ ఎలా తీస్తారు, ఈ డ్రోన్ది ఎలా పెడతారు అనేది ఒకసారి చూపిస్తాను. దాని తర్వాత మనం ఫ్లై చేద్దాము. ఇది బ్యాటరీ. ఇప్పుడు దీన్ని తీయాలంటే స్లైడ్ చేయాలి, ఇటువైపు ప్రెస్ చేయాలన్నమాట. అయితే ఇటు నుంచి స్లైడ్ చేస్తే ఇదిగోండి ఇట్లా వచ్చేసింది బ్యాటరీ. ఇదిగోండి ఇది బ్యాటరీ దీంది. ఎంత ఉందో చూడండి. ఆల్మోస్ట్ ఇదిగోండి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉంది బ్యాటరీ. ఎంత ఉంది బ్యాటరీ దీంది. ఇక్కడ మనకి రకరకాల పక్షులు కూడా వస్తున్నాయి. అంటే సిటీ అవుట్స్కట్స్ కదా, అందుకని రకరకాల పక్షులు కూడా వస్తున్నాయి. చూడండి క్లోజప్ చేస్తాను. ఇదిగోండి ఇదిగోండి ఇటు ఎల్ షేప్ వచ్చేటట్టుగా దీనికి ఇక్కడ ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. కనెక్ట్ అయింది కదా, అందుకే టిక్ టిక్ అని చెప్పేసి సౌండ్ వస్తుంది. ఇక్కడ లైట్స్ వస్తున్నాయి చూడండి, అంటే కనెక్ట్ అయినట్టు. ఇప్పుడు మనం ఆర్సీ దగ్గరికి వెళ్ళి ఇంకా ఫ్లయింగ్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం ఆర్సీ కనెక్ట్ చేద్దాము. ఆర్సీలో మనకు ఒక యాప్ ఉంటుంది, ఇక్కడ ఉంది కదా మీకు చూడండి. ఇది క్యూ గ్రౌండ్ కంట్రోల్. ఇది క్యూ గ్రౌండ్ కంట్రోల్ అని చెప్పేసి యాప్. ఇప్పుడు ఈ యాప్లోకి వెళ్ళాలి మనం. దీన్ని ప్రెస్ చేస్తున్నాను. ఇదిగోండి ఆన్ అయింది కదా. ప్రస్తుతానికి డిస్కనెక్టెడ్ అని చూపిస్తుంది. ఇప్పుడు అది కనెక్ట్ చేయాలి మనం. దాన్ని ప్రెస్ చేసాం. అప్లికేషన్ సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. అప్లికేషన్ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత కామన్ లింక్స్లోకి వెళ్ళాలి. V181 ప్రెస్ చేయాలి. తర్వాత కనెక్ట్ నొక్కేస్తే కనెక్ట్ అయిపోద్ది. Loiter flight mode. ఇప్పుడు డౌన్లోడ్ అవుతుంది. ఫస్ట్ దీన్ని ఈ ప్రొపెల్లర్ ఉంది కదా, దీన్ని ఫస్ట్ ఇట్లా కిందకి అనాల 180 డిగ్రీ. దాని తర్వాత ఇట్లా అనాల. ఆమ్డ్ అని చెప్పేసి వచ్చింది కదా, ఇద్దరు ఆమ్డ్ అని చెప్పేసి వచ్చింది కదా. ఇట్లా అన్నప్పుడు ఆమ్డ్ అని చెప్పేసి వచ్చింది. ఇప్పుడు మనం అక్కడ డ్రోన్ చూడండి ఆన్ అయింది. దీన్ని మనం ఏమంటాం అంటే థ్రోటల్ అప్ అంటాం. దీన్ని పైకి అంటే కనుక డ్రోన్ పైకి లేసేది. ఇప్పుడు చూడండి నేను ఈ బటన్ ని పైకి అంటున్నాను, డ్రోన్ పైకి లేసి చూడండి, పైకి లేస్తుంది చూడండి. ఇప్పుడు నేను ఒక షేప్ చేయబోతున్నాను. షేప్ ఏంటంటే రైట్ సైడ్ లో
ఇట్లా పైకి వెళ్తుంది, ఈ షేప్ లో పైకి వెళ్తుంది. ఇప్పుడు డ్రోన్ ని ఇలా ఉంది కదా, ఇలా ముందుకు తీసుకెళ్తా పైకి, ఇలా అనమాట. మన ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది కదా, ఆ టైప్ అనమాట. పైకి తీసుకెళ్ళటం, మళ్ళీ అదే షేప్ లో కిందకి తీసుకురావటం. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ మనం స్క్వేర్ వేద్దాం. స్క్వేర్ అంటే ఎట్లాగంటే ఇట్లా వెళ్ళి ఇట్లా వెళ్ళి ఇట్లా వెళ్ళి ఇట్లా ఇట్లా పైన ఒక స్క్వేర్ షేప్ తయారు చేద్దాం. నెక్స్ట్ ఏం చేద్దాం అంటే సర్కిల్ వేద్దాం ఒకటి. ఇప్పుడు మనం 8 నెంబర్ వేద్దాము. ఇది 8 నెంబర్ కంప్లీట్ అయింది. ఇది ఎక్సర్సైజ్ ఈరోజు. ఇంక ఇది కొద్దిసేపు 2-3 సార్లు అదే ప్రాక్టీస్ చేసి ఇంకా ఆఫీస్లోకి వెళ్ళి సర్టిఫికేట్ తీసుకొని బయలుదేరటమే. ట్రైనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనకి సర్టిఫికేట్ కూడా వచ్చేసింది చూడండి. ఇదే సర్టిఫికేట్. ఇంక ఇప్పుడు ప్రోగ్రామ్ ఏంటంటే ఇంక ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాను. బయలుదేరి ఎయిర్పోర్ట్ దగ్గరలో హోటల్ రూమ్ తీసుకోవాలి. ఎందుకంటే రేపు నాకు 6కి వచ్చేసి మనకి ఫ్లైట్ ఉంది. ఇక్కడ నుంచి 50 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది ఎయిర్పోర్ట్. అందుకోసం ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఇంకా వెళ్ళిపోతున్నాను. అక్కడికి వెళ్ళి హోటల్ రూమ్ తీసుకొని నైట్ అక్కడ స్టే చేసి పొద్దున్న ఎర్లీ మార్నింగ్ మనం ఇంకా నాసిక్ వెళ్ళిపోవటమే. ప్రస్తుతానికి వ్లాగ్ అయితే ఇక్కడైతే క్లోజ్ చేసేస్తున్నాను. ఇంకెందుకంటే ముందు చూపించడానికి ఇంకేం లేదు కదా, ఆ ఫ్లైట్ జర్నీనే ఉంటుంది. ఇంక మధ్యలో ఏదైనా హోటల్ రూమ్కి వెళ్ళిన తర్వాత ఏదైనా షూట్ చేస్తే అది పెడతాను. ప్రస్తుతానికైతే వ్లాగ్ ఇక్కడైతే క్లోజ్ చేసేస్తున్నాను. మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చుతున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.